మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమాన్ని ఈ రోజు మేటిపల్లి పట్టణంలో గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద నుండి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమాన్ని ఇది ప్రజలు గ్రహించాలని, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకునే విధంగా మన ఇంటి పరిసరాలలో శుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించాలని, ఇంటి పరిసరాలలో ఇంటిలో చెత్త చెదారాలు లేకుండా తొలగించి ప్రతి ఒక్కరూ వారి ఇంటి స్వచ్ఛదనమును కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చేయాలని, దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, విషపూరితమైన రోగాలు వస్తున్నాయని రాకుండా ఉండాలంటే దీనికి మనం స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో పరిశుభ్రత మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్ వాడకు అంటే ప్రాణాలు తీయకు అనాలా? ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు. పచ్చదనం 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 ప్రకృతి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు నుంచి అమలవుతుంది. ఈ కార్యక్రమంలో కూడా గ్రామ ప్రజలందరూ అనారోగ్య బారిన పడకుండా నీటి శుద్ధి కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏదున్నా కానీ చెత్త చెదారం మనం ప్రజలను కూడా వారికి మున్సిపాలిటీ వాడుగా మనం సహకరించవలసిన అవసరం. మనమే అనారోగ్యాల బారిన పడం కాబట్టి మనవంతు సహాయం కూడా మనం అధికారులకు ఇవ్వాలని ప్రజలందరికీ వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు వీధి కుక్కలను వాటి సంరక్షణ కార్యక్రమానికి తీసుకెళ్ళమనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి స్పందించి వీధి కుక్కలను కూడా వాటి సంరక్షణ కేంద్రాలకు తరలించి పని ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి వాటి జరుగుతాయి. అలాగే పట్టణ అభివృద్ధి కొరకు శ్రీ దివాడి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దివాడి నరసింహారావు గారు పట్టణ ప్రగతి కొరకు నిధుల కొరకు ప్రయత్నం చేసి పురపాలక సంఘానికి శ్రీ దివాడి నరసింహారావు గారు త్వరలోనే అభివృద్ధి పనులకి మనం మంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చర్చించడం జరిగింది. అలాగే ఒక 4-5 రోజులలో కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా మెట్పల్లికి చేస్తున్నాం. అలాగే మెప్మా బిల్డింగ్ మరియు గ్రంథాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని నరసింహారావు ఆహ్వానించడం ఒక వారం లోపల కూడా మంత్రి గారు వస్తారని ప్రజలందరికీ తెలియదు.